ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా నా శుభాభివందనములు. మరి ఒక ఉదయకాలము ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు ప్రభు అనుగ్రహించి ఉన్నారు. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఈ ఉదయకాలము నీ పడకల యొద్ద నుంచి లేచి ప్రభుని స్తుతించి ధ్యానించి ప్రార్థించిన ఈ అనుభవంలో, ఈ దినచర్యలో, ప్రారంభ గడియలో ప్రభు ఇస్తున్న ఈ మాట, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుని యొక్క జీవ కిరీటం ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన ప్రేమించు వారికి జీవ కిరీటం ఇస్తానని. ఆ జీవ కిరీటాన్ని మన సొంతం చేసుకోవాలి అంటే ఈ లోకంలో మనము ఎదుర్కొనే శోధనలను మనము సహించాలి. ఈ లోకంలో మనము ఎదుర్కొనే శ్రమలను మనము ఓర్చుకోవాలి. సహించిన వారైతే ఏలుదురు అని దేవుని వాక్యం. మీ సహనము సకల జనులకు తెలియచేయుడి అని చెప్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీ దినచర్య ఆరంభించిన ఈ అనుభవంలో మరి నీ యొక్క హృదయ అంతరంగములో నీవు ఎదుర్కొంటున్న పోరాటాలు, శ్రమలు, శోధనలు, నిందలు ఎన్నో ఉండి ఉండవచ్చు. ఒక వ్యక్తిని కదిలిస్తే తన హృదయంలో ఉన్న వేదన, బాధ అంతయు కూడా ఒక్కొక్క వ్యక్తి పంచుకుంటారు వారి అనుభవాలను బట్టి. ఈ ఉదయకాలం ఆయన ఇస్తున్న వాగ్దానం, ఆయన తన్ను ప్రేమించు వారికి వాగ్దానముగా అనుగ్రహించిన జీవ కిరీటాన్ని మనం సొంతం చేసుకోవాలి అనంటే ఈ లోకములో మనం ఎదుర్కొనే శోధనలను సహించాలి. అవును సహోదరి సహోదరుడా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన, హింసించిన, మీ మీద చెడ్డ మాటలు చెప్పిన మీరు ధన్యులు. అలానే మరి ఎంతో మందికి ఎన్నో అనారోగ్య పరిస్థితులను బట్టి శోధనలు శరీర రీత్యా సంభవిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయనను మనము స్తుతించాలి, ఆయనను మనం మహింపరచాలి. మరి ఈ శోధన నాకు ఎందుకు సంభవించినది, దీనిని బట్టి ప్రభు నామము అత్యధికమైన మహిమను ఆరోపించడానికే ఈ యొక్క శోధన అని మరి మనము దానిని సహించి మరి ప్రభు అనుగ్రహించే జీవ కిరీటాన్ని స్వంతం చేసుకునే విధంగా మన విశ్వాస జీవితము మరి ఉండాలి అని ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక శోధన, ఒక శ్రమ, ఒక బాధాకరమైన పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు మనము ఎంతో అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శోధన సహించువాడు ధన్యుడు అని. అవును సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఎవరిని బట్టి శోధన ఎదుర్కొంటూ ఉన్నావు, ఏ వ్యక్తిని బట్టి నీ యొక్క పోరాటము ఎదుర్కొంటూ ఉన్నావు, ఏ శ్రమ, ఏ నింద నిన్ను బాధిస్తూ కృంగదీస్తూ ఉంది, ఆయన అంటున్నాడు శోధన సహించువాడు ధన్యుడు, అతడు ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని తన స్వంతం చేసుకుంటాడు. ఈ లోకములో ఘనత, ఈ లోకములో పేరు, ఈ లోకములో మరి మంచి అనేది ఎన్నడూ కూడా స్థిరమైనది కాదు. ప్రభు ఇచ్చే జీవ కిరీటము స్థిరమైనది. ప్రభు ఇచ్చే జీవ కిరీటం, ప్రభు ఇచ్చే పరలోకపు రాజ్యములో ఆయన ఇచ్చే స్థానం, అది మనకి శాశ్వతమైనది. సహోదరి సహోదరుడా, దాని కొరకు నీవు శోధనను సహించు. దాని కొరకు నీవు నీ శ్రమ నుంచి ప్రభువుని అడుగు, ప్రభువా నాకు సహనం, ప్రభువా నాకు ఓర్పు అనుగ్రహించు. అంతేకాని సణగక, దేవుని మీద ఆయాసపడక, దేవుని మీద మరి ఏ విధముగాను కూడా మనము అసహనమును వ్యక్తపరచక, శోధనను బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన బలహీనతను బట్టి, నీకు కలిగిన వేదనను బట్టి ప్రభువుని ఘనపరచు, ప్రభువుని మహింపరచు. ఇటువంటి శ్రమ నాకు ఇచ్చావు, నీ కొందనాలు. చూడండి, మరి యోబు భక్తుడు తన కలిగిన శ్రమను బట్టి ప్రభుని స్తుతించాడు. పౌలు శీలలు వారికి కలిగిన శోధనను బట్టి ప్రభుని స్తుతించారు. యోసేపు శోధనను సహించాడు కనుక జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. ఈ లోకములో కూడా ఘనతను పొందుకున్నాడు. అవును సహోదరి సహోదరుడా, నేను శోధన సహించలేను, నేను శోధనలో పడిపోతాను, మరి ఈ విధంగా ఎన్నో అనుభవాలు కదండి ఈ లోకము, లేకపోతే నన్ను ఈ లోకము ఆకర్షించినది కనుక నేను ఈ విధంగా మరి ఆ శోధన నుంచి తప్పించుకోలేకపోయాను అని మనము చెప్పవచ్చు. భక్తులు మన ముందు మాదిరిగా ఉన్నారు. అబ్రహాముకు భయంకరమైన పరీక్ష, శోధన, తన యొక్క వాగ్దాన పుత్రుడు విషయంలో
శోధన సహించాడు, జీవ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఏ పోరాటాలు, ఏ శోధనలు, సహించలేని అంత శోధనలు మనకి రావు. ప్రభు మన సామర్థ్యము కొలది మనకి అనుమతిస్తున్నప్పుడు ప్రభువుని స్తుతించు. ప్రభువా, ఇటువంటి శోధన, ఇటువంటి శ్రమగల పరిస్థితుల నుంచి నేను ఎదుర్కోవడానికి, సహించడానికి నీ శక్తిని నాకు దయచేయని ప్రభు సహాయానికి అప్పగించుకో. ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని నీ సొంతం చేసుకో. ఇట్టి జీవ కిరీటము శాశ్వత కాలము అది మనతో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి జీవితం కొరకు ప్రభుని మహిమపరచు. దేవుని వాక్యానికి విధేయత చూపు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు. అవును ప్రభువా, నీవు ప్రేమించు బిడ్డలకి వాగ్దానముగా నీవు అనుగ్రహించే జీవ కిరీటము వారు పొందుకుంటారు. శోధన సహించుట ద్వారా మాకెంతో ఆశీర్వాదం, మాకంతో ధన్యత. సడగక, అయ్యో శ్రమను బట్టి విచారించక, శ్రమను బట్టి అసహనము చెందక, వేదన పడక, దిగులు పడక, భయపడక, శోధను సహించే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, వారికి కలిగిన శోధన బట్టి, వారికి కలిగిన శ్రమ కలిగిన పరిస్థితి, వారికి కలిగిన దుఃఖకర పరిస్థితిని బట్టి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా తండ్రి, నీవు వాగ్దానముగా అనుగ్రహించిన జీవ కిరీటాన్ని సొంతం చేసుకొని నీ రాజ్య వారసులుగా నీ బిడ్డలు నిలబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యానికి విధేయత చూపి ప్రభువా, నీ బిడ్డలు ఏ శోధనలు గుండా పయనిస్తూ ఉన్నారో అటువంటి శోధనలో నీ బిడ్డలకి సహనము, ఓర్పు నాయనా, నీ గొప్ప కృపను, సమాధానమైన కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.